సోషల్ మీడియాలోనే పోటీ తప్పించి ఏదో పేపర్లలో ఊరకనే చిన్న చిన్న వార్తలు రాశారు కానీ ఎవరూ పోటీ పడల ఆంధ్రాలో. అందరూ కూడా పురంధేశ్వరే మళ్ళీ ఎన్నికవుతారన్నటువంటి నమ్మకంతో ఉన్నారు. యాక్చువల్గా పురంధేశ్వరి గారి టీము, పురంధేశ్వరి గారికి సంబంధించిన ఏది కమిటీలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా భారతీయ జనతా పార్టీలో చాలామంది నాయకులు ఆల్రెడీ అసలు ఆంధ్రాలో అధ్యక్ష మార్పు లేదని డిసైడ్ అయిపోయారు. ఆమెకే మళ్ళీ ఇచ్చేస్తున్నారని చెప్పి చాలామంది నాయకులు చెప్పారు నాతో. ఇంకా మార్పే లేదని, మనం ఇంతకుముందు వీడియోస్ కూడా చేశాను నేను, వాళ్ళు చెప్తున్నారు అన్నటువంటిది. ఆమెకి ఎందుకు అంటే చంద్రబాబు గారితో ర్యాపో ఉండటం, బాబు గారికి అంటే బాబు గారు చెప్తే బీజేపీ అధ్యక్ష స్థానం అయితే ఇవ్వదు బేసిక్గా. కాకపోతే ఈ ఇప్పుడు కూటమిలో భాగస్వామి ప్లస్ తక్కువ సీట్లు ఉన్నప్పుడు 240 ఉన్నప్పుడు భాగస్వామి కదా, బాబు గారిని ఇబ్బంది పెట్టకుండా ఉంచడం కోసం ప్లస్ బాబు గారితో ర్యాపో మెయింటైన్ చేయడం కోసం అని ఆ పురంధేశ్వరి గారి అభిమాన నాయకులు కొంతమంది అన్నప్పుడు నేను ఒక పాయింట్ వాడా అనమాట. అట్లా వరుసపెట్టి సెకండ్ టైం ఇచ్చినటువంటి దాఖలాలు ఒకప్పుడు మోడీ షాలకి ముందుంది, మోడీ షాలు వచ్చాక లేదు. నెంబర్ 1. రెండవది, అలాంటి భయమే ఉంటే ఈ పార్టీకి ఒకప్పటి చంద్రబాబుని చూసేవాళ్ళం, ఒకప్పటి బీజేపీ పాలన చూసేవాళ్ళం. అప్పట్లో